రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనలను దేవుడు లోకము నుంచి ప్రత్యేకపరిచాడు. ఐగుప్తు అనేటువంటి బానిసత్వం అనే లోకము నుంచి మనలను కూడా బయటకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము మన దేవుడైనటువంటి యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఆయన కుమారుణ్ణి అనుసరిస్తూ ఆ క్రీస్తు మార్గాన్ని మనము అనుసరించి నడుచుకున్న వారముగా మనము భూమి మీద దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నాము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, అది మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఎందుకు? తన యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చి తన కుమారులు కుమార్తెలుగా మనల్ని గుర్తించాడు. యేసయ్యకు సహోదరులుగా మనలను చేశాడు. అందుకే మనలను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. ఎలాగ ఎంచుకున్నాడంట? సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను ఎంచుకున్నాడు. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వకీయ జనముగా మనము ఈ లోకంలో జీవించాలి. నాకెవరూ లేరు, ఆ తోడు లేదు, ఈ తోడు లేదు అనుకోవడానికి లేదు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన జనాంగము నువ్వు. నన్ను వెలివేసేశారు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నా కులాన్ని బట్టి, నా మతాన్ని బట్టి, నా స్టేటస్ని బట్టి అనుకోని అవసరంలే. నీవు క్రీస్తుని అంగీకరించావా? నీవు ఆయనకు ప్రతిష్ఠిత జనము, ఆయన ఏర్పాటు చేసుకున్న జనము, రాజువైన యాజక సమూహము నువ్వు. అది చెప్పుకో. నేను రాజుని, యాజకుణ్ణి, నా దేవుడు నన్ను అలాగా మీ నుంచి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేశాడు అని చెప్పుకో ధైర్యముగా. దేవుడే ఇచ్చాడు అవకాశం. కాబట్టి ఎవరూ చింతించవలసిన అవసరం లేదు. నా సోషల్ స్టేటస్ తక్కువ, నాకు డబ్బు లేదు, నాకు సరైన ఉద్యోగం లేదు, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నేను ఎందుకు పని చేయని తక్కువ అవమానకరమైనటువంటి స్థితిలో లోకంలో ఉన్న అనుకోని అవసరంలే. నీవు క్రీస్తుని అంగీకరించావా? రాజువైన యాజకుడవే. కాబట్టి అందరికంటే అధిక స్థానం నీకుంది. ఈ లోకాన్ని, అందులో ఉన్నటువంటి వారిని నీవు పట్టించుకోని అవసరం లేదు. లోకాన్ని సృష్టించినటువంటి వాడిని పట్టించుకో. ఆయన నీ పక్షమున ఉన్నాడు. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు, ప్రత్యేకపరుచుకున్నాడంతే. ఇక ఆయన కుమారుడిగా, కుమార్తెగా నీవు ప్రత్యేకమైన జీవితాన్ని, రాజువైన యాజక జీవితాన్ని జీవించాల్సిందే. దానిలో నీవు చింతించవలసిన అవసరము లేదు, బాధపడవలసిన అవసరం లేదు. అన్నిటికంటే గొప్ప పొజిషన్ ఇచ్చేశాడు. ఏంటది? ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. దేవుడి యొక్క కుమారుడివి, దేవుడి యొక్క కుమార్తెవి. ఇంకా అంతకంటే అత్యధికమైన స్థానం ఏం కావాలి నీకు? ఈ భూలోకంలో ఎన్ని స్థానాలు ఇచ్చినా, ఏ అధికారం ఇచ్చినా, ఏ దేశాధ్యక్షుడు పదవి ఇచ్చినా అన్ని దేశాలు ఆయన వశమే. ఆయన కుమారుడు నువ్వు. మరి ఇంకా అంతకంటే ఆధిక్యత ఏముంది? ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. రాజువైన యాజక సమూహంగా నిన్ను చేశాడు, ప్రత్యేకపరిచాడు. ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకో. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. దేవుని దృష్టిలో నీవు అత్యధికుడవే. దేవుడి చేత ప్రతిష్ఠితమైన జనముగా ఏర్పాటు చేయబడ్డావు. సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు నిన్ను. కాబట్టి నువ్వు ఎవరికి తక్కువ కాదు. ఆ శక్తితోనే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడవు, కనికరము చూపించేటువంటి వాడవు. అన్ని విషయాలలో, అన్ని రంగాలలో కూడా నీ ఆదరణ మాకు అనుగ్రహించి నడిపించండి. ఇదిగో నీవిచ్చినటువంటి వాక్యంను బట్టి మీకే స్తోత్రాలు. అవునయ్యా, భూమి మీద ఉన్న సకల జనుల కంటే మమ్మల్ని ఎక్కువగా ఎంచి నీకు ప్రతిష్ఠిత జనముగా మమ్మల్ని చేసుకొని నాయనా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా, నీ ద్వారా మేము నీ స్వాస్థ్యానికి అర్హులము. నీవు మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా చేశావు. కాబట్టి నీకు ప్రతిష్ఠిత జనముగా ఈ యొక్క లోకాన్ని పరిపాలించేటువంటి వారిగా, మార్చేవారముగా మేమందరము ఉండేటట్లు కృప చూపించి, ఇదిగో మరి యొక్క శక్తిని మేము అర్థం చేసుకొని మేము కృంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగి ఈ లోకాన్ని మేము ఆశీర్వాదకరంగా మార్చగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మా అందరిలోంచి బయటకు తీసుకొని వచ్చి మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.